తెలంగాణ కాంగ్రెస్ లో పరకాల టికెట్ లొల్లి కొనసాగుతోంది. ఇదే సమయంలో సుష్మిత వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదని కొండా సురేఖ క్రమశిక్షణ కమిటీకి లేఖ రాశారు. సుస్మిత వ్యాఖ్యలపై ఇచ్చిన నోటీసులపై మంత్రి కొండా సురేఖ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి లేఖ రాశారు. తన కుమార్తె సుస్మిత వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని, ఈ వ్యవహారంలో తన ప్రమేయం లేదనేది గుర్తించాలన్నారు. సుస్మిత వ్యాఖ్యలకు తనను బాధ్యురాలను చేయడం సరికాదని లేఖలో తెలిపారు. కాంగ్రెస్ నాయకత్వం, పార్టీ నియమావళిపై తనకు గౌరవం ఉందని, షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలని కొండా సురేఖ పేర్కొన్నారు. ఇదే సమయంలో తన వ్యాఖ్యలతో తన తల్లి కొండా సురేఖకు సంబంధం లేదని సుస్మిత స్పష్టం చేశారు. కొండా సుస్మిత వ్యాఖ్యలు బాధాకరమని తీవ్రంగా ఖండిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ లో ప్రతి ఒక్కరూ పార్టీ విధానాలకు అనుగుణంగా పనిచేయాల్సిందేనని మహేష్ గౌడ్ తేల్చి చెప్పారు. పార్టీ లైన్ దాటి కొండా సుస్మిత గారు మాట్లాడినట్టు వ్యవహారం చాలా బాధాకరం. కమిటీలో చర్చించి చర్యలు తీసుకుంటారు. ఎవరు ప్రకటించినా చెల్లదు. పార్టీలో ఒక విధానం ఉంది. వారు తమదే అని ప్రకటించుకోవడం సరైనది కాదు. కొండా సుస్మిత వ్యాఖ్యల వల్ల కొండా సురేఖ తలదించుకోవాల్సి వస్తుందని కాంగ్రెస్ మహిళా లీడర్లు మండిపడ్డారు. అసలు సుస్మిత కాంగ్రెస్ పార్టీకి ఏం చేశారని, టిక్కెట్ ఆశిస్తున్నారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చినట్లు తిడితే సహించేది లేదని హెచ్చరించారు. నోటికి ఏమొస్తే అది మాట్లాడి నేను ఎవరికి భయపడను, నేను పెద్ద హీరోయిన్ ఏంటమ్మాది? రాజకీయ డైలాగులు, సినిమా డైలాగులు అందులో పనిచేస్తాయి కానీ ప్రజాక్షేత్రంలో పనికిరావు చెల్లే. ఎంతసేపు అమ్మ పేరు చెప్పుకోవాలా, రేవంత్ రెడ్డి గారిని తిట్టాలా, అమ్మ పేరు చెప్పుకోవాలా, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను తిట్టాలా. ఇది అమ్మ మన కల్చర్. కష్టం వస్తే బీసీ కార్డు వాడాలా. ఎట్లా పడితే అట్లా మాట్లాడితే చెల్లుతుందన్న ఆలోచనతోటి మాట్లాడడం ఆమెకే తనకు చెల్లుబాటు అవుతుంది అనుకుంటుంది. పెద్దల మీద మాట్లాడితే పెద్దగా అయిపోతాం అనుకోవడం హాస్యాస్పదం. దీన్ని బలహీన పరచాలని అనుకుంటే మాత్రం కార్యకర్తలు ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. అందరూ కూడా ముఖ్యమంత్రి గారి మీద చేసిన వ్యాఖ్యల్ని ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. ప్రజలు కూడా గమనిస్తున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్పై కేసు నమోదు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. తనను బెదిరించి 10 కోట్లు డిమాండ్ చేశారని ఓ వ్యాపారి ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇవ్వకపోవడంతో తనపై దాడి చేశారని వ్యాపారి ఆరోపిస్తున్నారు. దీంతో సుమంత్తో పాటు మరో 5గురిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.